నమస్తే. సిజేపీ పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హఠావో ఆందోళన అని చెప్పి కూడా సోషల్ మీడియాగా అలచల్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. రిజర్వేషన్ అని తొలగించాలి, అర్హత ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం చెప్తారు దానిపైన? అన్న, ఇప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధమైన కొన్ని హక్కులు కల్పించబడ్డాయి, అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి, రిజర్వేషన్ల ప్రాముఖ్యత ఏంటనేది తెలియాలి. ఇప్పుడు అట్లా చెప్పుకుంటే వ్యవస్థని నష్టపరచడానికి వ్యవస్థ ప్రతిదీ తీసేయాలంటే మనం నష్టపోతాం. రాజ్యాంగ పరిధిలోనే ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లు ఉండాలి. ఎందుకు ఉండాలి? సామాజిక వెనకబాటుతనం ఉంది, సమాజంలో వివక్ష ఉంది. ఏదైతే జాతి వర్గాలకి, చదువుకి మరియు అనేక రకాల అంశాలకి కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు దూరంగా ఉన్నాయి. మహా అయితే హార్డ్లీ నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని వర్గాలకి. ఇప్పుడు ఇదే చెప్తున్నారు కదన్నా, విద్య ఎందుకు సమానంగా ఉండదు? మరి ఒకడికేమో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఉంటుంది ఈ దేశంలో, ఒకడేమో ఇంకా గవర్నమెంట్ స్కూల్లో కూడా పోవడానికి స్కూల్ ఉండదు, ఒకడేమో ఏది హై స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఏది హెల్త్ సెంటర్లో, హాస్పిటల్స్లో చూపించుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ భారతదేశంలో ఇంకా హాస్పిటల్లో మందులు దొరకని పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ అసమానతలను తీర్చేది ఏది? ఈ అసమానతలకి బేస్ చేసుకునే రిజర్వేషన్ వచ్చింది. దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నీకు ఉద్యోగం రాలేదుగా అని రిజర్వేషన్ తీసేయంటే మరి వీటన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలి? ఈ అన్టచబిలిటీ వీటన్నిటికీ ఇది రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తాయి ఇవన్నీ. మరి వాటికి సమాధానాలు ఎవరు చెప్పాలి? ఇప్పుడు సరే మీరు ఏమంటున్నారు, ఒక ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఒకసారి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రిజర్వేషన్ తీసేయాలంటున్నారుగా. మరి 3000 ఎకరాలు 4000 ఎకరాలు భూములు, కొన్ని హెక్టార్లు, కొంతమంది ఆధీనంలో ఉన్నాయి. మరి వాళ్ళని కూడా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు దున్నిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వమని రాదు? ఎందుకు సమానత్వం ఉండట్లేదు? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయన్న, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. నీకు 100 రూపాయలు ఇవ్వటం, నీకు నాకు 100 రూపాయలు ఇవ్వటం సమానం అయిద్దా? అవ్వదు కదా. సమానం అంటే ఏంటి? నిన్ను, నా స్థాయిని, నా ఎకనామిక్ని, నీ ఎకనామిక్ని బ్యాలెన్స్ చేసే ఒక పర్పెండిక్యులర్ లైన్ రావటాన్ని సామాజిక న్యాయం అంటారు. ఈ అసమానతలన్నిటినీ ఉంచుకొని రిజర్వేషన్ తీసేయాలంటే అది ఎంత మూర్ఖమైన ఆలోచన. అర్హత ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కావాలని చెప్పి అర్హత లేని వాళ్ళు ఎవరు? అర్హత లేని ఎవరు? ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానా మీకు, చిన్న స్కేల్ చెప్తా. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని తీసుకొచ్చారు. ఏంటి ఒక 100 మందిలో 90% సంపన్నులు ఉంటే ఒక 10% ఏదైతే వెనకబడ్డ వర్గాలు ఉన్నారో, ఏది అగ్ర కులాల్లో తీసుకొచ్చారు రిజర్వేషన్. మరి నా జాతి వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో దాదాపు 100%లో 95 మంది పేదవాళ్ళు ఉంటే 5గురు డబ్బున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఏ రిజర్వేషన్ తీసుకురావాలి? ఏ సామాజిక న్యాయం తీసుకురావాలి? ఇదే దీని గురించి చర్చలు జరిగినప్పుడు కలెక్టర్ కమిషన్ వేసింది బీసీ హక్కుల గురించి. కొన్ని కమిషన్లు చెప్తా. కమిషన్ వేసినప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే, ఆర్థిక వెనకబాటుతనాన్ని కాకుండా సామాజిక వెనకబాటుతనాన్ని చూసి రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. ఇది చాలా పెద్ద చర్చ జరిగిందన్న, పెద్ద చర్చలు జరిగిన అంశాలు. మనం వచ్చి ఏదో సోషల్ మీడియాలో సిజేపీ సక్సెస్ అయిపోయిందిగా అని చెప్పేసి సిజేపీ తరహాలోనే మనం రిజర్వేషన్లు తీసేద్దాం, అవి తీసేద్దాం, ఇది తీసేద్దాం అంటే బాగుంటుంది. నేను అడిగిన బేసిక్ 4 క్వశ్చన్లు ఏంటంటే, న్యాయం ఉంది ఈ దేశంలో. నాలాంటోడు ఒక పోలీస్ స్టేషన్లో పోయి ఒక కేసు పెట్టాలంటే కేసు తీసుకోరు. ఇదే దేశంలో, ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తి కర్ల రాజేష్ మీద దాడి జరిగితే పోలీసులు కొట్టి చంపితే ఈ రాష్ట్రంలో ఇంకా అరెస్ట్ చేయాలా? ఎందుకు చేయాలా? నాగర్ కర్నూలులో అంశం జరిగితే, నాగర్ కర్నూలులో ఒక బిడ్డ చనిపోతే ఎఫ్ఐఆర్కు దొరకలేదని చెప్పారు. మరి ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం? మనకు 6G వచ్చింది, 4G వచ్చింది, ఇంకా కుల హత్యలు జరుగుతున్నాయి, ఇంకా తిండి దొరకని వాళ్ళు ఉన్నారు, ఇంకా హాస్పిటాలిటీ దొరకని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇప్పటికీ గుర్తింపు లేని ఊళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? న్యాయం రాజ్యాంగం రిజర్వేషన్లు కాదా? రాజ్యాంగం రచించిన అంబేద్కరే కొన్ని సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్లు ఉండాలి, తర్వాత వీటన్నిటిని కూడా ఆపేయాలని చెప్పి అంటున్నారు. అయితే రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఈ రిజర్వేషన్లు అన్ని కూడా పొడిగిస్తున్నారు అని చెప్పి కూడా ఆర్హెచ్ఏ చెప్తుంది. ఎట్లా? నేను ఏమంటున్నా అంటే అన్న, ఆయన చెప్పిన స్టేట్మెంట్ కూడా క్లియర్గా ఉంటుంది. సంపూర్ణమైన భారతదేశంలో సంపూర్ణమైన రాజ్యాంగం అమలైనప్పుడు, ఏదైతే సంపూర్ణమైన హక్కులు బడుగు బలహీన వర్గాలకు పొందినప్పుడు, అప్పుడు మీరు ఏదైతే చెప్పారు చూసారన్నా, ఆ రాజ్యాంగాన్ని తొలగియచ్చు. సంపూర్ణమైన రాజ్యాంగం ఎక్కడ ఉంది? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగం ప్రొసీజర్ ఇచ్చింది. ఒక కేసు పెట్టాలని తీసుకోవడానికి నేను పలానా ఎస్టీనో, బీసీనో, ఓసీనో అయితే, నేను ఎస్టీనో, బీసీనో, మైనార్టీనో అయితే నా కేసు తీసుకోవట్లా. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను ఒక అంశం చెప్తానా. నేను ఇన్కమ్ తీసుకోవటానికి పోయినా, మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేనే దానికి. ఇన్కమ్ తీసుకోవటానికి పోతే నాది 2,50,000. 2,50,000 నుంచి 2,80,000 ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చిండు. అదే సమయంలో మా పక్కనూరు ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి వచ్చిండు. ఆయన పేరు ఎందుకు వద్దు,
60 నుంచి 70 ఎకరాలు ఉంటుంది, 60 నుంచి 70 ఎకరాల పైన ఉంటుంది. అతని ఇన్కమ్ 1,50,000 ఈడబ్ల్యూఎస్ కోటా కింద వచ్చింది. మరి ఏది సమానత? 70 ఎకరాలు ఉన్నోడికి 1,50,000 ఇన్కమ్, నాకు ఎకరం ఉంది, మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి కాదు, మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగి కాదు, కానీ నాకు 2,50,000. మరి ఏది సమానత్వం? ఈ దేశం ఇప్పుడు లైవ్ నేను చూసింది అంటే ఇట్లాంటి అన్నిటినీ పోవాలా లేదా? నేను ఇంకొక అంశం అడుగుతున్నా, రిజర్వేషన్లు వద్దంటున్నారుగా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా ఎందుకు? మరి తీసేయండి, అన్నీ తీసేయండి, అవసరం లేదు కదా. మీకు రాజ్యాంగమే పరిధి కదా. ఏమంటున్నా, అంబేద్కర్ గారే చెప్పిండు కదా. మరి అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇటీవల సోషియో ఎకనామికల్ సర్వే ఇచ్చింది. భూములు ఎవరి దగ్గర ఉన్నాయన్న? భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి మీకు తెలుసు. చదువు ఎవరు ఎక్కువ చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో? ఒక్కొక్క వర్గాల్లో బీసీల్లో వలస కూలీలు ఉన్నారు. ఏ కేటగిరీలో? చాకలి, మంగలి, వడ్డిర 95% వలస కూలీలు ఉన్నారు. మరి దానికి బాధ్యత ఎవరు? ఎస్సీ ఎస్టీల్లో ఇంకా చదువుకోకుండా వలస కూలీలు ఉన్నారు. మరి దానికి బాధ్యత ఎవరు? నీ దాంట్లో ఉన్న 10%లో 11%లో దాదాపు 20 లక్షలు 15 లక్షల జనాభాలో దాదాపు 14 లక్షలు 15 లక్షలు లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. సమానత్వం లేకుండా పోతుందని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు. అసలు మాకు సమానత్వమే రాలేదంటున్నా. మేము సమానత్వం అనే లైన్ ఉంది చూసారన్నా, వాళ్ళు ఎప్పుడు ఎక్కడే ఉన్నారు, మేము ఇంకా ఇక్కడే ఉన్నాం అంటున్నా. ఇక్కడికి రాలా, ఇక్కడికి వచ్చినప్పుడు తీసేద్దాం. మీరు ఏదైతే చెప్తున్నారంటే ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా వాళ్ళకు ఒక అర్హత ఉంది అని అనుకుంటే అప్పుడు రిజర్వేషన్ అమలు చేయండి. ఆ రిజర్వేషన్ అర్హత కొలమానం ఏంటంటున్నా, అర్హత కొలమానం ఏంటి? ఇదే చర్చ జరిగింది. ఇదే చర్చ జరిగినప్పుడు అర్హత కొలమానం ఏంటి చెప్పండి? ఏంటిది? సామాజిక వెనకబడతాను, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ అయినా నిన్ను కులంతో దూషిస్తున్నప్పుడు, కులంతో నిన్ను పక్కన పెడుతున్నప్పుడు, ఇటీవల చాలా మంది ఐఏఎస్లు చెప్పారు, పుష్కరాల్లో పోతుంటే పుష్కరాల్లో నన్ను వెనకబడ్డ వర్గానని దళితున్నని రాలేదని చెప్పారు. మరి అది అసమానత కాదా? ఐఏఎస్ సంబంధించి ఈ దేశానికి ఏది ఒక జిల్లాకి ప్రథమ పౌరుడు, యూపీఎస్సీ క్వాలిఫై అయ్యి సొంత తెలివితేటలో చూసి రాసో లేకపోతే ఎవడో రికమెండేషన్తో పోయినోడు కాదు, కష్టపడి అక్కడ పోయిన కూర్చున్న వ్యక్తికి కూడా ఈ రోజుకి కూడా భారతదేశంలో ఇప్పటికీ ఎంతో మంది ఐఏఎస్లు చెప్పారు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోలేదని. మరి ఆ అసమానతకి ఎవరు తీయాలంటున్నా? అవన్నీ తీయకుండా రిజర్వేషన్లు తీసేస్తానంటాం మూర్ఖత్వం. మరి ఎందుకు సోషల్ మీడియాలో ఒక పేజ్ క్రియేట్ చేయగానే ఆర్హెచ్ఏ అని చెప్పి రిజర్వేషన్ హఠావో ఆందోళన అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేసి దానికి దాదాపు 4 మిలియన్ల దాకా ఫాలోవర్స్ వచ్చినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎలా చూడవచ్చు మనం? అన్నా, ఈ సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచం. ఇందులో ఏది అబద్ధం, ఇందులో ఏది నిజాలు అనేవి ఎవరికీ తెలియదు. చాలా మంది చెప్పారు పిఆర్ టేములు మెయింటైన్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో లైకులకి కామెంట్లకి డబ్బులు ఇచ్చి కొట్టించుకోవచ్చు అని. సరే పోని నిజమే కదా, వాళ్ళ ప్రొఫార్మా తయారు చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఏదైతే రిజర్వేషన్ తీసేసి ఏ ప్రాతిపదికన వెళ్ళే ఈ పర్పెండిక్యులర్ లైన్లో తీసుకొస్తారో వాళ్ళని చెప్పమన్నాడు, ప్రపోజల్ పెట్టమన్నాడు, అదందరూ ఆమోదించి చేద్దాం. అంటే దీని వెనక ఏమన్నా రాజకీయ పార్టీలు ఏమైనా హస్తం ఉందనుకో? ఖచ్చితంగా ఉంటాయి, రాజకీయ పార్టీల హస్తాలు ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానా, బీసీ హక్కుల గురించి కమిషన్ ఏమన్నారు, చట్టబద్ధంగా చేయమన్నారు, దానికి సంబంధించిన అన్ని హక్కులు జరిగినాయి. దాని మీద కేసు వేసింది ఎవరో వ్యక్తి మీకు తెలుసు, రెడ్డి జాగృతి సంబంధించిన వ్యక్తి. అతని టికెట్ ఎందుకు ఇచ్చారన్న? బీసీల పట్ల ప్రేమ ఉన్నోళ్ళు, వెనకబడ్డ వర్గాల పట్ల ప్రేమ ఉన్నోళ్ళు ఎందుకు ఇచ్చారన్న? ఎందుకు ఇచ్చారంటే అక్కడ అర్థం కావట్లేదా? రాజకీయ పార్టీలు వెనకుండి ఆడిస్తున్న నాటకాలు. ఖచ్చితంగా నేను చెప్తున్నాగా, ఏదైతే ప్రధాన పార్టీలు ఏదైతే వెనకబడ్డ వర్గాలు ముఖ్యమంత్రులు అవ్వాలనే ప్రతిపాదన వచ్చిందో ఒకరోజు అది సంపూర్ణం అవుతుంది. ఈ హక్కుల ద్వారా రకరకాల ప్లాట్ఫామ్ల మీద ఉన్నోళ్ళు ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చే రోజు వచ్చింది. ఆ రోజు కోసం ఇప్పుడు వస్తుంది కాబట్టి రిజర్వేషన్లు తీసేయండి, లేకపోతే ఒకే ఇంట్లో అర్హత ఉన్నాడు. నేను అడుగుతున్నా, 100 ఎకరాలు ఇదే చెప్తున్నారు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఇంటర్వ్యూకి వచ్చి మల్లారెడ్డి గారు 600 నుంచి 800 ఎకరాలు ఉందని చెప్పిండు. ల్యాండ్ సీలింగ్ ఉంది తెలంగాణలో. మరి పోయి ఎందుకు ఇప్పుడు వరకు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు సెర్చ్ చేయట్లేదు అతని మీద? ఎందుకు చేయట్లా? ఇప్పుడు ఏంటంటే వ్యవస్థలు ఎవరి చేతిలో నడుస్తున్నాయి, రిజర్వేషన్ ఎవడు లబ్ధిదారుడు అవుతుండో, ఎవడు హక్కుల్ని పొందుతుండో. మీరు అట్లా అనుకుంటే ఈ దేశంలో 11% ఉన్నోళ్ళు 70-80 మంది మంత్రులు ఎట్లయితే, 70-80 మంది ఎమ్మెల్యేలు ఎట్లయితారు? నేనేమంటున్నా, ఈ దేశంలో జనాభా ఎక్కువ, మేము రిజర్వేషన్ కూడా తీసేద్దాం, అర్హత అంటున్నారు, జనాభా కేటగిరీ అదే కదా మెజారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ దేశంలో 15 నుంచి 18 లక్షలు రజక కులానికి ఉన్నారనుకున్నా, ఒక నియోజకవర్గానికి 2 లక్షలు వేసుకుంటే ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు కావాలి? 10-15 ఎమ్మెల్యే స్థానాలు కావాలి. ఉన్నారా? దాదాపు దేశంలో రాష్ట్రంలో 2వ స్థానం ముదిరాజులో పద్మశాలీలు ఉన్నారు. దాదాపు వాళ్ళంతా 50-60 లక్షల పైన ఉన్నారు. 2 లక్షలు లెక్కేసుకుంటే ఎన్ని స్థానాలు రావాలి? ఉన్నారా? మరి
ఒక ముదిరాజు, ఒక మంగలి, ఒక చాకలి, తర్వాత వచ్చేసి ఒక రెల్లి, ఇట్లాంటి కులాలకు సంబంధించిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారా? మరి లేనప్పుడు ఇంకా రిజర్వేషన్లు తీసేయాలనే ప్రతిపాదన యాడ్ నుంచి వచ్చిందన్న? అంటే ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక సిజేపీ పార్టీ వచ్చింది కాబట్టి అక్కడ అదంతా సక్సెస్ఫుల్ అయింది, అందుకే ఆర్హెచ్ఏ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. నేనేం చెప్తున్నంటే రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశ ప్రభుత్వాలకి ఏం చెప్తున్నంటే, రాజ్యాంగపరమైన అంశాల మీద ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు వాళ్ళని చర్యలు తీసుకోండి దయచేసి. ఈ రిజర్వేషన్ అంశం అనేది చాలా పెద్ద అంశం. ఇప్పుడు నువ్వు ఏ ప్రతిపాదన పెట్టిండు, ఫాలో రిజర్వేషన్ హటావు ఒక క్యాప్షన్ పెట్టిండు, వాడి ప్రతిపాదనలు ఏంటనేది వినాల్సిన పని లేదా? బాధ్యత లేదా? బాధ్యతాయుతం లేకుండా ఇప్పుడు నేను వచ్చి పోలీసులు సిస్టమే తీసేసేయండి, ఎస్పీ సిస్టమ్ తీసేసేయండి, మా మీద దాడులు జరుగుతున్నాయి అంటే తీసేస్తారా? ఓ పేజ్ క్రియేట్ చేసి నేను 1 లక్ష మంది 2 లక్షల మంది ఫాలోవర్లను తీసుకొస్తే అయిద్దా? నేను ఏమంటున్నానంటే ఒక అంశాన్ని జరిగేటప్పుడు దానికి ఏ అంశాల పరిధిలో లోబడుతుంది అనేది క్లియర్గా స్పష్టం చేయాలి అంటున్నా. నా జాతి వర్గాలు నాశనం అయిపోయినాయి. నా జాతి వర్గాల్లో ఇంకా ఎంపీటీసీలు కానోళ్ళు ఉన్నారు, సర్పంచులు కానోళ్ళు ఉన్నారు, వార్డు మెంబర్లు కానోళ్ళు ఉన్నారు, జడ్పీటీసీలు కానోళ్ళు ఉన్నారు, శాసన మండలి శాసనసభ చూడనోళ్ళు ఉన్నారు, ఈ దేశంలో ముఖ్యమంత్రి ఎవడో తెలియని వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఏం తీసుకొస్తావు? నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏడున్నారు క్లియర్గా, మీరు ఏడున్నారు, మేము ఏడున్నాం. మేము ఇక్కడికి వచ్చాక ఈ 2 లైన్లకి వచ్చాక రిజర్వేషన్లు ఆపేద్దాం. ఆ లైన్ వరకు రానంత వరకు అది 100 ఏళ్ళు పట్టిద్దా, 200 ఏళ్ళు పట్టిద్దా, 500 ఏళ్ళు పట్టిద్దా, అప్పుడు వరకు రిజర్వేషన్లు ఉంటాయి. అలాంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగింది.